పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో కౌరవుల ఓటమి కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించారని చెబుతూ ఉంటారు. 18 రోజుల పాటు కొనసాగిన కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు చనిపోయి ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో గాంధారి అక్కడకు వచ్చింది. తన 9 పుత్రులు చనిపోవడానికి శ్రీకృష్ణుడే కారణమని ఆమె భావించి ఆయన్ను శపించింది. ఏ విధంగా అయితే కౌరవుల వంశం నాశనమైందో అదేవిధంగా శ్రీకృష్ణుడి యాదవుల వంశం కూడా నాశనమవుతుందని ఆమె శపించింది. మహాభారతంలోని మౌసల పర్వంలో ఈ విషయం గురించి చెప్పబడింది. మహాభారత యుద్ధం జరిగిన 35 సంవత్సరాల తర్వాత కృష్ణ పరమాత్మ దేహాన్ని విడిచారు. 35 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజమైంది. ఆ సమయంలో కృష్ణుడు తన యాదవ వంశస్థులు అందరినీ తీసుకుని ప్రవాస క్షేత్రానికి వెళ్లారు. అక్కడ బ్రాహ్మణులకు అన్నదానం చేసి యాదవులను మృత్యువు కోసం వేచి చూస్తూ ఉండమని ఆదేశించారు. ప్రవాస క్షేత్రంలో